హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకోసం సరికొత్త టాపిక్ అయితే నేను మీ ముందుకు వచ్చాను. అదేంటిదో కాదు, ఆసియా ఖండంలోనే రెండో సముద్రంగా పేరుగాంచిన రెండో సముద్రం లాంటి పేరును కలిగిన చెరువు గురించి నేను చెప్పబోతున్నాను. అది ఎక్కడో ఉందో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఖమ్మంలోని చెరువుకు ఖమ్మం చెరువు అనే పేరు ఉంది. ఇది సుమారు 3.5 కిలోమీటర్ల వెడల్పు, 7 కిలోమీటర్ల పొడవుతో దీని విస్తారం అనేది 30 కిలోమీటర్ల రేడియస్, మొత్తం చూస్తే 30 కిలోమీటర్ల దూరం అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది చూస్తే ఎలా ఉంటుంది సగానికి ఇది సముద్రమా లేక చెరువా ఏంటిది అనే అందరి కన్ఫ్యూజన్లు అని మాత్రం ఉంటారనమాట. సాధారణంగా ఇది 1500 సంవత్సరాల క్రితమే ఇది ఏర్పడింది. కాకపోతే 1700 సంవత్సరాల క్రితమే దీనికి నుండి జంపలేరు గుళ్ళకమ్మ వాగు అనేది బాగా ప్రవహిస్తూ ఉండేది. అలా ప్రవహిస్తూ ఉన్న సమయంలో 1600 శతాబ్దంలో శ్రీకృష్ణుడి దేవరాయల ఆస్థానంలో ఈ ఖమ్మం చెరువు అనేది ఉండేదన్నమాట. ఆ కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్లస్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఆ చెరువుని దర్శించుకోవడానికి వచ్చారు. అట్లా దర్శించుకుంటూ ఊర్లో వాళ్ళందరూ శ్రీకృష్ణుడు భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ, మా ఊర్లో ఇట్లా వాగు అనేది ఉంది, ఇది పొర్లుతుంది, మా ఊరంతా నాశనం అవుతుంది, మేము పంటలు పండించుకున్నా కూడా అవి అనేది నాశనం అవుతుంది, మాకు సహాయం చేయండి అంటే, ఆ కాలంలోనే ఎంతో ఇప్పుడంటే ఇంజనీర్స్ టెక్నాలజీ అనేది ఎక్కువైంది, కానీ టెక్నాలజీ అనేది లేకున్న టైంలోనే సీసాన్ని కరిగించి బాగా ఆ కరిగించిన సీజంలో సున్నాన్ని కలిపి ఒక చెరువు కట్టని ఆనకట్టకైతే నిలిపించారు. అది సుమారు ఇటు నుంచి అటు వరకు చూస్తే ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది చూడ్డానికి. సింపుల్గా 4-వే రోడ్ లాగా ఉంటుంది చూడడానికి. అలాంటి దాన్నే ఒక చెరువు కట్టలాగా నిర్మించారు. రాళ్ళు ప్లస్ ఈ జిగురుతో సంబంధించిన సీసాన్ని కరిగించి దాన్ని అయితే నిర్మించారు. ఇలా కరిగించిన దాన్ని పక్కన ఇరువైపులా రెండు పక్కల ఒక తూము అనేది ఏర్పాటు చేశారు, నీరు పోవడానికి. కానీ ఆ నీరుని పోవడానికి వాళ్ళు పెట్టారు, కానీ ఆపడానికి మాత్రం ఛాన్స్ లేకుండా పోయింది. ఎలా అది ఇంకా ఎత్తు చూసినా కూడా పొర్లుతూనే ఉంది. వాటి పక్క ఒకవేళ పొర్లినా కూడా అది చాలా దారుణాలుగా అయితే జరిగాయి. అలాంటి సందర్భంలో శ్రీకృష్ణ దేవరాయల భార్యకి కల్లోకి ఒక దేవత వచ్చి, మీరు ఇలా చేస్తున్నారు కదా, చేసిన తర్వాత నాకు నరబలి కావాలి, మీరేమో నరబలి ఇవ్వలేదు, ఈ నరబలి ఇచ్చేదాకా నేనైతే పోను అని మీకు అదిగాక ఈ చెరువులో మీరు నీరు ఎన్నిసార్లు పోవాలనుకున్నా ఆగాలనుకున్నా కూడా అది జరిగే సమస్య లేదు, నాకు మాత్రం నరబలి ఖచ్చితంగా ఇవ్వండి అని దేవతం అనేది శ్రీకృష్ణదేవరాయల భార్యకు చెప్పింది. ఆ భార్యకు శ్రీకృష్ణదేవరాయల భార్య ఆ మాట వినంగానే ఎవరిని బలిద్దామని ఆలోచిస్తూ ఊర్లో ప్రజలందరికీ చెప్పింది. అందరూ భయపడుతూ ఉండగా వాళ్ళందరిలో ఒక ఆమె వచ్చింది, నా కొడుకుని నేను బలిద్దాం అనుకుంటున్నారు. అమ్మ, నీకు 2 కొడుకులు కదా, ఒక కొడుకుని ఇవ్వండి. వద్దు, ఇప్పుడు మీకు 2 పక్కల నుంచే కదా అక్కడ నీరు కారేది, ఈ 2 పక్కల నీరు నుంచి కారకుండా ఉండాలంటే నా 2 కొడుకులను ఇస్తా. ఎందుకంటే నేను బాగుండడంగా ఇప్పుడు మీ పాలనలో ఇది చెరువు కట్ట అనేది నిర్మించారు, మాకంటూ ఏదో ఒకటి కొంత చిన్న సహాయం చేయండి, ఈ నా పిల్లల ఇద్దరిని బలించుకోండి అని చెప్పేసి ఆమె అనేది వాళ్ళిద్దరి బిడ్డల్ని ఈజీగానే బలి ఆ 2 పక్కల తూములు అనే ఏ పక్క ఉందో ఆ 2 పక్కల నుంచి నీరు అనేది ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన మరుక్షణమే ఖమ్మం చెరువులో నీరు అనేది ఆగడం జరిగింది, ప్లస్ ఫ్లోటింగ్ అనేది కూడా ఆగడం జరిగింది. ఇట్లా కొద్ది కాలం నడుచుకుంటూ వస్తూ ఆ చెరువుకు మంచి పేరు వచ్చింది. ఆ పేరుతో పాటు అటు పక్క ఉన్న కొన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలం కాబట్టి అటు సైడ్ కొన్ని అపూర్వ శక్తులు కానీ రాత్రిపూట అటుపక్క బంగారు ఎద్దులు తిరుగుతున్నాయనే ప్రచారాలు కానీ జరుగుతున్నాయి అనమాట. ఆ బంగారు ఎద్దులు తిరుగుతున్నాయనే ప్రచారం కారణంగానే అటుపక్క పంటలు పండడం కానీ ఎద్దుల వల్లే కదా భూమి సారవంతంగా చేయాలన్నా కూడా. ఇప్పుడంటే ట్రాక్టర్లు అవన్నీ వచ్చినాయి, ఒకనొక సందర్భంలో ఎద్దులే కదా. ఆ ఎద్దుల కారణంగానే అటు పక్క పొలాలు కానీ ఏదైనా చేయాలన్నా కూడా పచ్చగా ఉంటుందని, మీకు ఎనీ టైం నీరు కావాలన్నా ఖమ్మం ఆపదలో ఉన్న ఎంత ఎండిపోయినా కూడా మీకు ఈ ఎద్దులనే సహాయం ఉండి మీకు అనేది ఇటు పక్క పంట పొలాలకు అనేది నష్టం లేకుండా జరుగుతుందని అప్పటి కాలంలో అనేది ఒక ప్రచారంగా ఏర్పడింది. ఆ ప్రచారం కానీ ఇప్పటికీ నిజంగానే జరుగుతుంది. అటుపక్క ఏరియాలో ఎప్పుడు కరువు వచ్చినా కూడా, ఎంత కష్టంలో ఉన్నా కూడా అటుపక్క బోర్ వేసినా కూడా అటుపక్క నీరు వచ్చే అవకాశం. అది కాక పంట పొలాలు ఎప్పుడు ఎండిపోకుండా వాటికంతటు అరటి తోటలు కానీ వరిసేలు కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అర్థమైంది కదా, ఖమ్మం ఆసియాలోనే అతిపెద్ద చెరువుగా పేరు పగాల్చినది. ఒకవేళ ఎండిపోయినా కూడా అది చెరువు 5 సంవత్సరాలకు ఒకసారి 7 సంవత్సరాలకు ఒకసారి ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన 7 సంవత్సరాలకు ఎండిపోయే శక్తి ఉందన్నమాట ఒకసారి నిండితే. ఆ 7 సంవత్సరాల తర్వాత కూడా
ఒకవేళ కరువులో ఉన్నా కూడా ఆ ప్రాంతం అనేది పచ్చగా ఎప్పుడు ఉంటుంది అంటే దాని సరౌండింగ్లో తర్వాతంగా ఊర్లు అంటే చెప్పలేము. అది కాకుండా ఇక్కడి నుంచి ప్రవహించే కమ్మ చెరువు నీరు దాదాపు మన సముద్రం ఉంది కదా, బంగాళాఖాత సముద్రంలో కలుస్తుంది. అంటే ఈ వాటర్ వెళ్ళి అక్కడ కలుస్తుంది. అర్థం చేసుకోండి, అంటే ఈ వాటర్ ఇక్కడి నుంచి అక్కడ ఇది సుమారు నల్లమల్ల అడవులో నుంచి ప్రవహించిన నీరు ఖమ్మం చెరువులో వచ్చి స్టాక్ కూడా బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తున్నాయంటే దీనికి ఎన్ని నదులు కానీ ఎన్ని వాగులు కానీ కలుస్తున్నాయో అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొత్త టాపిక్ కోసం నేను మీ ముందుకు వస్తాను. అలాగే టూరిజం ప్లేస్గా మీకు అంటే దేవాలయంలో కానీ ఏమన్నా కానీ జరిగే వాటి గురించి కొత్త టాపిక్స్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.